తాడేపల్లిలో 9 ఏళ్ల ఒక చిన్నారి బాలిక మీద ఒక 50 ఏళ్ల మృగం చేసిన దాష్టికం చూస్తుంటే నిజంగా కడుపు తరుక్కుపోతుంది. మనం అడవిలో ఉన్నామా లేదా ప్రజలున్న సమాజంలో ఉన్నామా అర్థం కావటం లేదు. ఇప్పుడు వెళ్ళి అమ్మాయిని చూస్తే నిజంగా తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. కూలి చేస్తే గాని కడుపు నిండని పరిస్థితి. అలాంటి తల్లిదండ్రులు ఈరోజు ఆడపిల్లల్ని కనటమే పాపమా అన్నట్టుగా దీనంగా ఉంటే నిజంగా నాకైతే మనసంతా పాడైపోయింది. ఎందుకంటే ఎవరు వచ్చినా కూడా లోపలికి మగవాళ్ళు ఆ అమ్మాయి భయపడిపోయి ఏడ్చేస్తుంది. అండ్ ఈరోజు ఆ అమ్మాయికి జరిగిన ఆ అన్యాయానికి ఈరోజు 4 స్టిచెస్ పడి ఆ అమ్మాయి హెల్త్ పాడవటమే కాకుండా ఈరోజు మగవాడు అంటే భయపడి వణికిపోయే పరిస్థితి ఒక ఆడపిల్లకి మనం కల్పించామంటే ఇంతకైనా దురదృష్టకరం ఇంకేమైనా ఉందా నేను అడుగుతున్నా. ఎందుకంటే కన్న తల్లిని తోడబుట్టిన చెల్లని కూడా అనుభవించాలనుకునే మృగాలకే ఇలాంటి ఆలోచన వస్తుంది. ఎందుకంటే ఇది ఈరోజు కొత్తేం కాదు. ఈ గుంటూరు జిల్లాలో మరి మీరే చిలకలూరుపేటలో చూశారు, తెనాలిలో చూశారు, మతి స్థిమితం లేని వాళ్ళని రేప్ చేస్తున్నారు. ఒప్పిచెర్లలో చూస్తే నిర్భయ తరహాలో ఏ విధంగా ఒక అమ్మాయిని మరి రేప్ చేశారు. అది మర్చిపోయే లోపల ఇంతలో ఇక్కడ మరి ఈ మైనారిటీ అమ్మాయి మీద జరిగింది. ఇది రోడ్డు మీదకి వచ్చి ఈరోజు గ్రామస్తులు, ప్రజా సంఘాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా ఆ నిందితుడికి ఉరిశిక్ష వేయాలి, అలాంటి వాడికి ఏ శిక్ష వేసినా తక్కువ అని చెప్పి మనం అందరం పోరాడుతుంటే నిన్న తునిలో మరి ఎంపీటీసీ సంధ్య గారి భర్త ఏ విధంగా టీ షాపు ఓనర్ కూతుర్ని రేప్ చేయాలన్న ప్రయత్నం మనం కళ్ళారా చూసాం. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? ఈరోజు ఒక ముఖ్యమంత్రి నివాసం ఉంటున్న గుంటూరులో ఈ మధ్య కాలంలో 7 జరిగాయి. ఈ రాష్ట్రంలో 40 రోజుల్లో 45 మంది మీద అత్యాచారం జరిగింది అంటే ఇంతకన్నా చేతగాని దద్దమ్మ ముఖ్యమంత్రి ఏ రాష్ట్రంలో అయినా ఉంటాడా నేను అడుగుతున్నాను. నాకు అనుభవం ఉంది అంటాడే, 40 ఏళ్ల అనుభవం ఏమైంది? ఈరోజు ఎక్కడో ఒక లైటు ఆరిపోతే దాన్ని నేను కనిపెట్టే టెక్నాలజీ నా దగ్గర ఉందంటాడు. మరి ఇంతమంది ఆడపిల్లల మాన ప్రాణాలు పోతూ ఉంటే వాటిని కనిపెట్టే టెక్నాలజీ నీ దగ్గర లేదా చంద్రబాబు నాయుడు అని నేను అడుగుతున్నాను. ఎక్కడో ఆసిఫాకు అన్యాయం జరిగిందని ఉపన్యాసాలు ఇచ్చిన నువ్వు ఈరోజు నువ్వు పరిపాలిస్తున్న మరి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నువ్వు నివసిస్తున్న గుంటూరులో ఒక చిన్నారి మీద ఇంత దాష్టికం జరుగుతుంటే మరి ఎందుకు కాపాడలేకపోయావు? కనీసం వచ్చి ఆ కుటుంబానికి ఒక భరోసా ఇచ్చి ఆ అమ్మాయిని ఎందుకు పలకరించలేకపోయావు అని అడుగుతున్నాను. అంటే పేదవాడి ఆడపిల్ల మాన ప్రాణాలకి విలువ లేదనుకుంటున్నావా? వాళ్ళని ఓదారిస్తే నాకేం లాభం అనుకుంటున్నావా అని నేను అడుగుతున్నాను. ఈరోజు ఎంత దురదృష్టం అంటే ఈ ముఖ్యమంత్రి పరిపాలన వల్లనే ఈరోజు ఈ రాష్ట్రంలో నేరస్తులకి ధైర్యం వస్తుందనేది అడుగడుగున మనం చూస్తున్న నిజం. ఏ రోజైతే రిషితేశ్వరికి అన్యాయం జరిగిందో, ఏ విధంగా ర్యాగింగ్ పేరిట ఒక చదువుల తల్లిని చంపేశారో ఆ రోజే కనుక ఆ తల్లిదండ్రులు కోరుకున్నట్టు ఫాస్ట్ ట్రాక్ పెట్టి ఇమీడియట్గా నేరస్తుల్ని కనుక మీరు ఏదైనా చేయగలిగుంటే ఈరోజు ఇది జరుగుండేదని నేను అడుగుతున్నాను. ఒక వనజాక్షి అని ఎంఆర్ఓ నా ప్రాణానికి హాని ఉంది అని చెప్పి ఒక ఎమ్మెల్యే మీద కంప్లైంట్ చేసినప్పుడు ఆ ఎమ్మెల్యేని విచారించి అతనికి పనిష్మెంట్ ఇచ్చుంటే ఈరోజు ఇది జరుగుండేదని నేను అడుగుతున్నాను. కాల్మనీ సెక్స్ రాకెట్లో వందలాది మంది జీవితాలు నాశనం అవుతుంటే నన్ను 1 ఇయర్ సస్పెండ్ చేయడంలో మీరు చిత్తశుద్ధి చూపించారు, కానీ ఆ ఆడపిల్లలకి న్యాయం చేయకుండా ఏ విధంగా మీరు నేరస్తుల్ని కాపాడారో అనేది కళ్ళారా కనిపిస్తుంది. ఈరోజు నేరం చేసిన వాడికి మీరు సపోర్ట్గా ఉండి వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చారు. మీరు చింతమనేని చూస్తే ఒకరిని కాదు, ఇద్దరిని కాదు, అఫీషియల్స్ని కొట్టుకుంటూనే పోతే అతనికి విప్ పదవి ఇచ్చారు. అలాగే ఈరోజు ఏ విధంగా మరి స్వాతంత్ర సమరయోధుల భూములు లాక్కోవటం కానీ, ఒక చిన్న అమ్మాయి చావుకు కారణమై ఆవిడ ఆస్తిపాస్తుల్ని తన సొంతం చేసుకున్న బోండా ఉమనేమో టీటీడీ మెంబర్ని చేస్తారు. కాల్మనీ సెక్స్ రాకెట్లో ఉన్న బుద్ధా వెంకన్న లాంటి వాళ్ళనేమో మరి శాసన మండలికి మరి విప్ పదవులు ఇవ్వటం జరుగుతుంది. అలాగే పయ్యావుల కేశవ ఏ విధంగా మరి వాళ్ళ అన్నయ్య ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిని చంపేస్తే ఆ భార్య భూములన్నీ కూడా లాక్కొని వేరే వాళ్ళ పేరు మీద మరి మార్చేసి వాళ్ళని ఎంత టార్చర్ పెట్టారో అలాంటి వాళ్ళకి పదవులు ఇచ్చి ఆశీర్వదించారు. అంటే మీ యొక్క పరిపాలనలో ఆడవాళ్ళ మీద అరాచకాలు చేస్తే ఏ విధంగా సపోర్ట్ చేస్తారనేది మొన్న ఏడీఆర్ రిపోర్ట్ చూస్తేనే తెలుస్తుంది. ఎందుకంటే అచ్చెన్నాయుడు
అండ్ దేవినేని ఉమ ఆ ఏడీఆర్లో చూస్తే హైయెస్ట్ మహిళల మీద అరాచకాలు చేసిన మంత్రులుగా పేరు పొందితే వాళ్ళని ఇంతవరకు సస్పెండ్ చేయకుండా కంటిన్యూ చేస్తున్నారు. అలాగే ముగ్గురు ఎమ్మెల్యేలు ఏడీఆర్ రిపోర్ట్లో మరి ధర్మవరం ఎమ్మెల్యే కానీ చింతమనేని కానీ బండారు సత్యనారాయణ ఉంటే వాళ్ళని ఇంకా కంటిన్యూ చేస్తున్నావు, పార్టీలోంచి తీసేయలేదు అంటే ఇక నేరస్తులకి ఎక్కడి నుంచి భయం వస్తుంది? ఈరోజు నేరస్తులు ఎలా తయారయ్యారంటే పిచ్చి కుక్కల్లాగా తయారయ్యారు. మన ఆడవాళ్ళ మాన ప్రాణాలని ఏం చేసినా కూడా ఈ ప్రభుత్వం మన ఏమీ చేయలేదు, మనకి ఈ ప్రభుత్వంలో ఉన్న నాయకులు అండగా ఉన్నారన్న విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటే ఈ మహిళా వ్యతిరేకమైన చంద్రబాబు నాయుడికి ముఖ్యమంత్రిగా ఉండే అర్హత ఉందా అని నేను అడుగుతున్నాను. మహిళల మాన ప్రాణాలు కానీ మరి రైతుల ప్రాణాలు కానీ నిరుద్యోగుల ప్రాణాలు కాపాడలేని ఈ ముఖ్యమంత్రిగా ఉంటే ఎంత ఊడితే ఎంత. కాబట్టి ఈయన వెంటనే రాజీనామా చేయాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే ఒక డమ్మీ హోంమంత్రిని పెట్టుకొని చంద్రబాబు నాయుడు ఆయన కొడుకు లోకేష్ ఏ విధంగా మరి పోలీసు వ్యవస్థని భ్రష్టు పట్టిస్తూ ప్రతిపక్షాల మీద తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టి వాళ్ళకి అడ్డం లేకుండా చేసుకోవటం మీద, అలాగే మరి ఏ విధంగా సెటిల్మెంట్లు చేసుకుంటూ ఈరోజు దోచుకుంటున్నారో మీరు కళ్ళారా చూస్తున్నారు. లేకపోతే ఒక హోంమంత్రి ఉండగా ఈ రాష్ట్రంలో ఇన్ని జరుగుతుంటే ఆయన దద్దమ్మలా కూర్చొని ఉంటాడు. ఏం జరుగుతుందో ఆయనకు తెలిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆయనకి పదవి ఇచ్చి హోం అంటే హోంలో ఉండాలేమో అని ఇంట్లో కూర్చునే పరిస్థితికి తీసుకొచ్చాడు చంద్రబాబు నాయుడు. కానీ ఈరోజు పోలీసు వ్యవస్థని కంట్రోల్ చేసే అవకాశం అయితే ఆ హోంమంత్రికి లేదనేది మనకు స్పష్టంగా కనిపిస్తోంది. అండ్ నిన్న డీజీపీ గారు ప్రెస్ మీట్ చూస్తే అసలు సిగ్గుపడాలి పోలీసు వ్యవస్థ అంతా కూడా. గతంలో ఉన్న డీజీపీ గారేమో 11% మరి మహిళల మీద అట్రాసిటీ పెరిగింది చంద్రబాబు నాయుడు పరిపాలనలోని గొప్పగా చెప్తాడు. నిన్న డీజీపీ గారేమో ఇలా జరగడం చాలా బాధాకరం అంటాడు. అది ఒక మామూలు వాడు చెప్తే అర్థం ఉంటుంది. కానీ నేరస్తుల్ని పట్టుకొని చీల్చి చెండాడాల్సిన డీజీపీయే నేను బాధపడుతున్నాను అంటున్నాడంటే ఈరోజు ఎంత సిగ్గుచేటు. నేరస్తుడిని తప్పించుకునేంతవరకు సమయం ఇచ్చి నేరాల మీద నేరాలు తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తుంటే చూస్తూ కళ్ళప్పగించి ఈరోజు ఆయన బాధపడుతున్నట్టు నటిస్తే ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేస్తారని నేను అంటున్నాను. ఇంకా నిన్న చేసిన ఆ 50 సంవత్సరాల ముసలివాడికి మానసిక స్థితి బాగా లేదు అని చెప్తాడు. అంటే నేరస్తుడిని తప్పించడానికి డీజీపీ గారు ఎలా ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచించాలి. ఈరోజు చంద్రబాబు నాయుడు చేసే దగా దీక్షలకి, ఏ విధంగా ఏసీ దీక్షలకి ఈ పోలీసులు ప్రజల్ని భయపెట్టి మరి ఆ మీటింగ్కి ప్రజల్ని తోలే దాంట్లో ఉన్నాడు. ఆ దొంగల్ని కాపాడటానికి కాపలా కాయడానికి వందలాది పోలీసులు ఉపయోగిస్తున్నారే కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళ మాన ప్రాణాలని రక్షించడానికి ఏ రోజైనా పోలీసులు పాటుపడ్డారా నేను అడుగుతున్నాను. ఇలాంటి వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు మీద పోలీసులంతా కూడా తిరగబడాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహిళా పార్లమెంట్ ఇక్కడ జరిగింది గుంటూరులో. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి చంద్రబాబు నాయుడు, స్పీకర్ కోడెల శివప్రసాద్ గారు చాలా ఘనంగా చేశారు. ఎవరైతే మహిళల సమస్యల మీద మాట్లాడతారో వాళ్ళు ఎవరిని కూడా దేశవ్యాప్తంగా పిలవకుండా తమ బంధువుల్ని, తమ కూతుర్ని, కోడల్ని, తమ కులం వాళ్ళని, తమ పార్టీలో ఉన్న నాయకుల్ని పిలుచుకొని చంద్రబాబు నాయుడు అంత గొప్ప నాయకుడు లేడని భజన చేసుకున్నారు. మరి ఆ మహిళలంతా ఈరోజు ఎక్కడికి వెళ్ళారు? ఈ రాష్ట్రంలో ఇంతమంది మహిళల మీద అత్యాచారాలు జరుగుతుంటే, ఇంతమంది పసిబిడ్డల మీద అత్యాచారాలు జరుగుతుంటే ఆ మహిళామణులంతా ఎక్కడికి పోయారు? ఆ రోజు సింగారించుకొని వచ్చి చంద్రబాబు నాయుడిని పొగడడానికి టైం ఉంది, కానీ ఈరోజు ఆడపిల్లకి అన్యాయం జరిగితే వచ్చి నిలదడానికి మీకు టైం లేదా అని నేను అడుగుతున్నాను. ఆ రోజు నేను మహిళా పార్లమెంట్కి వస్తే ఏదో అల్లర్లు జరిగిపోతాయని ఇన్ఫర్మేషన్ వచ్చిందని నన్ను కిడ్నాప్ చేశారే. మరి డీజీపీ ఉన్న చోట వరుసగా 7 అత్యాచారాలు జరుగుతుంటే మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ రాలేదా డీజీపీ గారు అని అడుగుతున్నాను. అంటే పోలీసు వ్యవస్థ తెలుగుదేశం పార్టీకి బౌన్సర్ల లాగా పనిచేస్తున్నారు, కానీ ప్రజల్ని రక్షించడానికి ఎక్కడా కూడా వాళ్ళ ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు గ్రామస్తులు తమ గ్రామంలో ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి తిరగబడి బస్సుల్ని అలాగే రైళ్లని ఆపేస్తున్నారు. అంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అసమర్థ పాలన మీద ప్రజలు ఎంత అసహనంగా ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు ఇక్కడ ఇంత జరుగుతుంటే నేరస్తుడిని ఇంకా పట్టుకోకుండా ఉంటే చంద్రబాబు నాయుడు ఆ కుటుంబానికి భరోసా ఇవ్వటం మానేసి ఎక్కడో ఈ తెలంగాణ నాయకుల మీటింగ్ పెట్టుకుంటాడు, ఎవరితో పెళ్లి పేరంటం అని తిరుగుతున్నాడు. అంటే
ఇలాంటి వాడిని మనం ఏం చేయాలో ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి. ఇంకా సిగ్గుచేట ఏంటంటే ఆ క్యాబినెట్లో 2 మహిళా మంత్రులు ఉన్నారు. వాళ్ళు గాడిదలు కాయడానికి తప్ప దేనికి పనికిరారు. ఎన్నిసార్లు చెప్పిన వాళ్ళకి సిగ్గు మానం లేదు. ఈ రాష్ట్రంలో ఇంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరుగుతుంటే ఒక మహిళలుగా ఉండి మహిళలకి రిప్రజెంట్ చేస్తూ జరుగుతున్న అన్యాయాలను నిలదీయాల్సింది పోయి ఈరోజు చంద్రబాబు నాయుడికి భజన చేస్తున్నారంటే అలాంటి మహిళలు మంత్రులుగా ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే అనేది ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అండ్ మీ అందరికీ ఒకటే నేను చెప్పగలను, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 4 సంవత్సరాలుగా ఈ చంద్రబాబు నాయుడు అసమర్థ పాలనలో జరిగే ప్రతి ఒక్క ఇన్సిడెంట్ మీద కూడా మమ్మల్ని ఇనిషియేట్ చేసి ఏ విధంగా పోరాటం చేస్తున్నారో మీరు చూస్తున్నారు. ఈరోజు దున్నపోత మీద వర్షం పడితే ఎలా ఉంటుందో ఆ విధంగా చంద్రబాబు నాయుడు ఆయన క్యాబినెట్ ఉన్నా కూడా మరి ముళ్ళ కర్రలతో పొడుస్తూ వాళ్ళల్లో చలనం తెప్పిస్తూ మరి ఎక్కడికక్కడ ముందుకు నడిపిస్తున్నాం మేము. అదే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఆడదాని మానం గురించి ఆలోచన తప్పుగా వచ్చినా కూడా వాడు ఉరికంబం ఎక్కే విధంగా ఆ ప్రభుత్వం ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, తన సొంత అన్న, తన సొంత తమ్ముడు ముఖ్యమంత్రి అయితే ఎలా ఉంటుందో అలా ప్రతి ఆడపిల్లకి కూడా ఒక భద్రత, భరోసా ఇచ్చే విధంగా జగన్ గారి ప్రభుత్వం ఉంటుందని కూడా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పాడు ఆయన వస్తే అని. ఆయన వచ్చాడు, ఏం జరిగింది? తప్పు చేసిన వాడిని 5 నిమిషాల్లో తాట తీస్తానన్నావే, ఈరోజు తప్పులు చేస్తున్న నేరస్తుల్ని సపోర్ట్ చేస్తున్నారు. మీ మంత్రివర్గం, మీ మంత్రుల్ని తాట తీయాలా, మీ ఎమ్మెల్యేలని తాట తీయాలా? వీళ్ళందరినీ సమర్థిస్తూ నేరస్తుల్ని ప్రోత్సహిస్తున్న చంద్రబాబు నాయుడిని తాట తీయాలని అడుగుతున్నాను నేను. ఈరోజు నీకు ఆడపిల్ల లేదు కాబట్టి ఆడపిల్లకి ఏదైనా జరిగితే ఎలాంటి బాధ ఉంటుందో నీకు తెలీదు. ఎందుకంటే కోడలు మగపిల్లాని కంటే అత్త సంతోషిస్తుందని ఆడపిల్ల పుట్టుకనే నువ్వు ఎగతాళి చేసిన వాడివి. మహిళా వ్యతిరేకమైన నీకు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత కూడా లేదు. ఎందుకంటే నీ మీద నీ భార్యకి నీ కోడలకే నమ్మకం లేదు. అందుకే వాళ్ళు నీ అసమర్థ పాలనని నమ్మి ఇక్కడ ఉంటే మన మాన ప్రాణాలకి రక్షణ ఉండదనే ఈరోజు నీ భార్య కానీ నీ కోడలు కానీ వెళ్ళి హైదరాబాద్లో దాక్కుందంటే ఒకసారి నువ్వు ఆలోచించుకోవాలి. ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదు. నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం సిగ్గు మానం ఉంటే తాను చేసిన తప్పుల వల్ల, తాను సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మహిళల మాన ప్రాణాలు ఈ విధంగా పోతున్నాయి. నారాయణ కాలేజెస్లో ఆడపిల్లలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి. ఈరోజు విజయవాడలో మరి కాల్మనీ సెక్స్ రాకెట్లో వందలాది మంది మరి ఏ విధంగా వ్యభిచార కూపంలోకి దిగిపోతున్నారు. ఇదంతా కూడా నీ అసమర్థ వల్ల. నువ్వు రాజీనామా చేస్తే గానీ ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదలదు. ఈ ఆడవాళ్ళ ఉసురు నిన్ను ఊరికే వదలదు చంద్రబాబు నాయుడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మేడం, సీఎం ఇక్కడే ఉన్నారు, డీజీపీ కూడా ఇదే జిల్లాలో ఉన్నారు, మహిళా కమిషన్ కూడా ఉంది. కానీ రిపీటెడ్గా ఎలాంటివి జరుగుతున్నాయి. ఒక్క నెలన్నర వ్యవధిలోనే మహిళా కమిషన్ లెక్కల ప్రకారం 8 జరిగినాయి అని చెప్తా ఉన్నారు. ఇంకా కంప్లైంట్ రాని చాలా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు అసలు ఈ జిల్లా పరిస్థితి? అదే అంటున్నాను, ఒక ముఖ్యమంత్రి గారు నివాసం ఉంటున్న చోట, ఒక డీజీపీ ఉన్న చోట ఇవి జరుగుతున్నాయంటే వారి పరిపాలన ఎంత అసమర్థంగా ఉంది అనేది మనం అర్థం చేసుకోవాలి. అండ్ నేరస్తులు ఆల్మోస్ట్ టీడీపీ నాయకులు, కార్యకర్తలు లేదా వాళ్ళ సపోర్టర్సే ఉన్నారు. తునిలో నిన్న జరిగింది కూడా చూస్తే ఎంపీటీసీ భర్త సంధ్య గారి హస్బెండ్. అంటే వాళ్ళకి ఈ ముఖ్యమంత్రి ఎంత సపోర్ట్ చేస్తున్నాడు, ఏం జరిగినా ఏ కేసు లేకుండా ఎలా సెటిల్మెంట్ చేస్తున్నాడు, ఒక ఇంటికి పిలిచి సెటిల్మెంట్ చేసే పరిస్థితిలో ఉన్నాడనేది అర్థమవుతుంది. అండ్ ఈరోజు డీజీపీ గారు కూడా ఒక రబ్బర్ స్టాంప్ లాగా చంద్రబాబు నాయుడు చెప్పిందే చేస్తున్నారు తప్ప ఎక్కడా కూడా ఆయన స్వచ్ఛందంగా ప్రజల రక్షణ కోసం ఎటువంటి చర్యలు చేపట్టలేదనేది అర్థమవుతుంది. ఒక మామూలు వాడు, ఒక ముసలివాడు ఒక అమ్మాయిని గంట పాటు రేప్ చేసేసి దర్జాగా వెళ్ళిపోతున్నాడు అరెస్ట్ కాకుండా. అంటే ఈ పోలీస్ వ్యవస్థ ఎంత నిర్వీర్యం అయిపోయిందో. ఇది కేవలం చంద్రబాబు నాయుడు ఆయన నాయకులకి కాపలా కావటానికి బౌన్సర్ల లాగా పనిచేస్తుందే తప్ప ప్రజలకి రక్షణ ఇచ్చేదానికి కాదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు నిన్న 20 గంటల సేపు గ్రామస్తులంతా వచ్చి రాస్తారోకో చేస్తే పోలీసులు వాళ్ళందరినీ ఈడ్చుకుంటూ అరెస్ట్ చేయడం, న్యాయం చేయమని కోరితే దీన్ని ఎట్లా చూస్తారు? ఈరోజు హ్యూమన్ రైట్స్ ఉన్నాయంటారు. హ్యూమన్ రైట్స్ వాళ్ళు కానీ కోర్టు వాళ్ళు కానీ ఎందుకు వీటిని పరిగణలోకి తీసుకోవట్లేదు? ప్రభుత్వాలు ఇంత విఫలమవుతూ నేరస్తులకి సపోర్ట్ చేస్తూ ఈరోజు వాళ్ళు న్యాయం చేయకపోతే న్యాయం కోసం రోడ్డు మీదకి వచ్చిన ఆ గ్రామస్తుల్ని కానీ ప్రజా సంఘాలని కానీ చివరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవతి గారు వెళ్తే ఆవిడ మీద కూడా టీడీపీ నాయకులు దాడులు చేశారు. అంటే
మరి ఈ యొక్క ఇన్సిడెంట్ వెనక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉన్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. సో తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసే నేరాలని కాపాడటానికే పోలీసులు ఉన్నారు. దాన్ని ప్రశ్నించే వాళ్ళని కొడతారు, రోడ్ల మీద ఈడ్చుకెళ్తారు, తప్పుడు కేసులు పెడతారు అంటే ఇక ప్రజలు సహించే పరిస్థితి లేదు. దానికి నిదర్శనమే నిన్న దాచేపల్లి ఇన్సిడెంట్. సో ఈరోజు దాచేపల్లిలో స్టార్ట్ అయిన ఈ దావాగ్ని రాష్ట్రం అంతా అంటుకుంటుంది. దాంట్లో తెలుగుదేశం పార్టీ దగ్ధం అయిపోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పాపతో మాట్లాడారా వాళ్ళ తల్లిదండ్రులు? డాక్టర్లు ఏమంటున్నారు? ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉంది? ఈరోజు అమ్మాయికి కడుపు నొప్పి ఉంది, మరి 4 కుట్లు పడ్డాయి వెజినా చీలిపోవటం వల్ల. అండ్ మగవాడు అంటేనే ఆ అమ్మాయి భయపడిపోయి ఏడ్చేస్తుంది. ఆఖరికి సూపరింటెండెంట్ గారు లోపలికి వస్తున్నా కూడా అమ్మాయి భయపడే పరిస్థితి వచ్చింది. అంటే చిన్న పిల్లలకి మనం స్వేచ్ఛగా ఆడుకోవడానికి, సంతోషంగా ఉండటానికి, ధైర్యంగా ప్రతి ఒక్కరితో మాట్లాడడానికి అవకాశం కల్పించాల్సింది పోయి మనుషులంటేనే ఇంత చీప్ మెంటాలిటీ ఉంటుంది, ఈ విధంగా మృగాల్లాగా పడతారు, వయసు తారతమ్యం లేకుండా అనేది ఆ చిన్నారి మనసులో ఈరోజు ముద్రించుకుపోయింది. ఇక ఆ అమ్మాయిని ఆ తల్లిదండ్రులు కాపాడుకున్న తీరును బట్టే ఆ అమ్మాయి యొక్క మెంటల్ స్టేటస్ పెరుగుతుందే తప్ప లేకపోతే ఈ సమాజం మీద ఆ బిడ్డకి పూర్తిగా నమ్మకం పోయింది. సో ఈరోజు వ్యవస్థల మీద నమ్మకం పోయింది, మనుషుల మీద నమ్మకం పోయింది. సో అన్ని రకాలుగా అన్ని భ్రష్టు పట్టిపోయే విధంగా చేస్తున్న చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి పదవి నుంచి దిగితేనే ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదులుతుంది.